మన ఎంఎఫ్డి కోర్స్కి బ్రేక్ ఇచ్చి ఒక చిన్న ట్రిప్ వెళ్ళి వచ్చా. దిస్ ఈస్ డే 14, 15, 16 ఆఫ్ మై ఎంఎఫ్డి సర్టిఫికేషన్ జర్నీ. డే 14 సాటర్డే మా ఫ్రెండ్ సడన్గా కాల్ చేసి ధర్మస్థల ట్రిప్ వెళ్దాం రా అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పి నేను బస్ ఎక్కి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మార్నింగ్ 4 AM అలారం సెట్ చేసుకున్నాము. మార్నింగ్ లేచి కార్ తీసుకొని ఇంకా మా ధర్మస్థల ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా టిఫిన్ టైం అయిందనమాట. సో నెల్మంగ్ల టోల్ దగ్గర టిఫిన్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సకలేష్పుర దగ్గర మజురాబాద్ ఫోర్ట్ అని ఒక ఫోర్ట్ ఉంది. సో ఇంకా ఈ ఫోర్ట్ దగ్గర వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ మా రోడ్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నెక్స్ట్ అలాగే వెళ్తూ రోడ్ సైడ్ దగ్గర స్మాల్ వ్యూ పాయింట్స్ కానీ కొన్ని వాటర్ ఫాల్స్ వస్తాయి కదా, ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అన్ని కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ అలాగే మా ధర్మస్థల ట్రిప్ అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనలీ ధర్మస్థల అయితే చేరుకున్నాము. ఇంకా రూమ్స్ కోసం లైన్లో నిలబడి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత కొన్ని మ్యాండేటరీ ఫొటోస్ అయితే దిగాము. సో తర్వాత ఇక్కడే ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి, ఏనుగులు కూడా ఉన్నాయి. సో దాని దగ్గర మనీ ఇచ్చి కొంచెం ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ మేము రూమ్కి రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే డే 15 మార్నింగ్ లేచి మళ్ళీ మేము బెంగళూరుకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయ్యే రూట్లో కొన్ని క్రేజీ వ్యూ పాయింట్స్, కొన్ని వాటర్ ఫాల్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకొని మా ధర్మస్థల ట్రిప్ అయితే కంప్లీట్గా ఫుల్ ఫన్గా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకొని కంప్లీట్ చేసామన్నమాట. ఇది మన డే 14, 15 and 16 ఆఫ్ ఎంఎఫ్టీ సర్టిఫికేషన్ జర్నీ. ఓకే మరి ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.